నమస్కారం. బతుకమ్మ పండుగ చెరువు దగ్గర అందరు ఆడవాళ్ళన, కొంతమంది మగవాళ్ళు కూడా ఉంటారు. అట్లనే ఈ సభలో ఉన్న కొంతమంది మగవాళ్ళకు కూడా నమస్కారం. బతుకమ్మ విజయం ఎక్కడుందంటే, వేదిక మీద అందరూ మగవాళ్ళు ఉంటే ఒక్కరో ఇద్దరో ఆడవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళందరూ ఆడవాళ్ళు ఉంటే నేను ఒక్కడే మగవాళ్ళు. ఇక్కడే బతుకమ్మ విజయం తెలుస్తున్నది. ఇది ఎట్లా ఉందంటే, ఇందరు అక్క చెల్లెళ్ళు ఉయ్యాలో ఒక్కడే తమ్ముడు ఉయ్యాల. నాకు అంటే తెలంగాణలో అందరికి కూడా చాలా ప్రియమైన పండుగ, చాలా ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ. ఎప్పుడెప్పుడు బతుకమ్మ పండుగ అని ఎదురు చూసేది. నిజానికి మగపిల్లలకి దాంట్లో ఏం పాత్ర లేదు. ఆయన మాకు కూడా బాగా ఇష్టంగా ఉండేది ఆ పండుగ అంటే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగకి సెలవులు వచ్చినాయి, కానీ అంతకుముందు సెలవులు ఉండప్పుడు బడి ఉండేది. బడి అయిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు బడి అయిపోతుందా, బతుకమ్మ దగ్గర పోతామా అనే ఒక ఉత్సాహం ఉండేది. నిజానికి బతుకమ్మకు ముందు వచ్చేది బొడ్డెమ్మ. బొడ్డెమ్మ నుంచే మొదలవుతుంది ఒక ఉత్సాహము, వేడుక. ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే ప్రకృతిలోని ఒక్కొక్క అంశాన్ని పూజించడం. బొడ్డెమ్మ అంటే మట్టికి పూజ. మట్టితో బొడ్డెమ్మని చేసి అది కూడా ఒక గుట్టలాగా చేస్తారు, ఒక పర్వతంలాగా చేస్తారు. అంటే ఆ గుట్టల చుట్టూ అల్లుకున్న సంస్కృతి. మనకు భాగవతంలో కూడా కృష్ణుడు గోవర్ధనగిరికి పూజ చేయమంటాడు. ఆ గోవర్ధనగిరికి పూజ అంటే ఇంద్రుడికి కోపం వచ్చి ఆయన పెద్ద వర్షం కురిపిస్తే అదే గోవర్ధనగిరిని ఎత్తి మొత్తం కాపాడతాడు, గోకులాన్నంతా కూడా కృష్ణుడు. అంటే ఆ కొండల మీద కురిసే వాన అది ప్రవహించి వాగులై, వంకలై, పొలాలకు నీళ్ళించి, చెరువులు నింపి, పంటలు పండి, కనుక ఆ పర్వతాకారంలో అంటే పర్వతాలకు కూడా ఒక పూజించడం, ఉన్నతంగా ఉండాలని కోరుకోవడం, ఔన్నత్యాన్ని పూజించడం. ఆ బొడ్డెమ్మ చుట్టూ కూడా చాలా అద్భుతమైన పాటలు ఉంటాయి. బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ బిడ్డలెందరే కోల్, నీ బిడ్డ నెల గౌరు కోల్, నిత్యమల్లె పువ్వు కోల్, నిత్యమల్లె చెట్టు కోల్, నిత్తే నిలువోసి కోల్. ఈ పాటల నిండా ఎంత గొప్ప భావాలు ఉంటాయో అంత అందమైన నుడికారపు సొప్పు ఉంటుంది. తెలంగాణ భాష తీయదనం, తెలంగాణ భాష సొగసు, ఆ అందం దర్శించాలంటే మనం బతుకమ్మ పాటల్లోనే చూడొచ్చు. మళ్ళీ ఈ పాటలు కట్టిన వాళ్ళంతా ఎవరు? ఇవి రాసిన పాటలు కావు, కట్టిన పాటలు, మౌఖికంగానే ప్రచారమైన పాటలు, ముఖత ఎవరు రాసి పెట్టిన పాటలు కాదు. రాసిన వాళ్ళు పండితులు కాదు, ఎవరు సంస్కృతం నేర్చుకొని పంచకావ్యాలు నేర్చుకొని వ్యాకరణం తెలిసి ఇట్లాంటి వాళ్ళు కాదు. ఎవరు మరి ఈ పాటల కర్తలు? సాధారణ మహిళలు, శ్రామిక మహిళలు, నిమ్న వర్ణాల నుంచి వచ్చినటువంటి మహిళలు. వీళ్ళు కట్టిన అద్భుతమైనటువంటి పాటలు. ప్రపంచంలో ఇంకే జాతికి కూడా స్త్రీలు సృష్టించిన ఇంత సాహిత్యం లేదేమో అని నేను అనుకుంటా. స్త్రీలు సృష్టించిన ఇంత సాహిత్యం, ఇన్ని వేల పాటలు, కొన్ని వేల పాటలు. నిజానికి చాలా ఇవాళ మన స్మృతిపత్రం నుంచి పోయిన ఈ పాటలు అన్నీ లేవు, చాలా తక్కువ గుర్తున్నాయి. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మళ్ళీ అందరం ఆ పాటలన్నీ పుస్తకాలు వేయటం లేదా రికార్డు చేయడం ఇదంతా చేస్తున్నాం. కానీ అసలు మా అమ్మ ఎన్ని పాటలు పాడేది, అవి రోజుల కొద్దీ పాడే పాటలు, ఒక్కరోజుతో అయిపోదు పాట. బతుకమ్మ పండుగ అంతా నడుస్తుంది ఆ పాట. ఒక్కొక్క పాట 3 రోజులు పాడేది, కథ 3 రోజులు ఉండేది. ఆ పాటలో చెప్పే కథ 3 రోజులు 4 రోజులు ఉండేది. తెలంగాణ పాటలు కూడా మన ఉద్యమంలో పాడితే కూడా ఒక్క చరణం ఉండకపోవు. 6-7 చరణాలు, 7-8 చరణాలు, 4-7 చాలన తెలంగాణ 10 చరణాల పాట. మేము ఆ రికార్డింగ్కి పోతే ఆ స్టూడియోలో ఈ డప్పులు కొట్టడానికి వాయించేవాడికి వచ్చిన వాళ్ళు, అరే ఇదేందండి మీ తెలంగాణ పాటలు ఇంత పొడుగు ఉంటాయండి అని అంటే నేనేం చెప్పానంటే, మా పాటలు రేడియోలో అడ్వర్టైజ్మెంట్ల మధ్యన వచ్చే పాటలు కావు. టీవీలలో, రేడియోలో అడ్వర్టైజ్మెంట్కు మధ్యన వచ్చే పాటలు కావు. సినిమాలో కొద్దిసేపు మిగతా క్రైము, వ్యవహారం ఇదంతా అయిపోయినప్పుడు ఏదో మధ్యలో వచ్చే ఎంటర్టైన్మెంట్ పాటలు కావు. అవి వాటికి ఇచ్చే సమయం తక్కువ. అడ్వర్టైజ్మెంట్లు ముఖ్యం, అక్కడ అడ్వర్టైజ్మెంట్లే వినాలి. వాటికి మధ్యలో పాట కనుక దాని నిడివి చాలా తక్కువ, పొట్టిగా ఉంటుంది. కానీ మాది జీవితం ఎంత పొడుగో మా పాట అంత పొడుగు. కనుక మా పాటలు అంత సుదీర్ఘంగా ఉంటాయి.
అట్లా సుదీర్ఘమైన పాటలు. ఈ పండుగ వచ్చిన సమయం కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఋతుపవనాలు వచ్చి మంచిగా వర్షాలు పడి, ఇంతకుముందు మేడం తీజ్ పండుగను ప్రస్తావించారు. తీజ్ పండుగ కూడా ఋతుపవనాల రాకను చేసుకునే సెలబ్రేషన్. గోధుమ మొలకలు తీజ్ అంటే, అక్కడ కూడా స్త్రీల పండుగనే, అది కూడా మొత్తం స్త్రీలకు సంబంధించిందే. మంచి భర్త రావాలని అటువంటి పాటలే ఉంటాయి ఆ తీజ్లో, ఆ భావాలే ఉంటాయి. బాగా వర్షాలు పడి హోరుగా వాన కురిసి జోరుగా వాగులు పొంగి చెరువులన్నీ నిండి ఆ జోరంతా తగ్గి వాగులు నిమ్మళంగా ప్రవహిస్తుంది. అదే జీవితంలో ఒక నిమ్మలం వస్తుంది అనమాట. నిమ్మలం అవుతుంది అంతా, ప్రకృతి అంతా నిమ్మళిస్తుంది. ఆ నిమ్మళించినప్పుడు అందంగా గుడిసెల మీద గుమ్మడి తీగలు, బీర తీగలు పాకుతుంటాయి, అందమైన పూలు పూస్తుంటాయి. ప్రకృతి అంతా పరవశిస్తున్నట్టుగా ఉంటుంది, పచ్చదనం అలుముకొని ఉంటుంది. దాని పేరు బతుకమ్మ. అది బ్రతుకు. జీవితం అట్లా పలు అన్నెలు దిద్దుకొని అందంగా ఆహ్లాదంగా ఉండడము. ఎటు చూసినా నీళ్లు, ఎటు చూసినా పచ్చదనం. పూలు పూస్తాయి, తంగేడు పూలు పూస్తాయి, గునుగు పూలు పూస్తాయి. ఆ పూలతో నిండి ప్రకృతి అంతా గొప్ప శోభాయమానంగా కనబడుతుంటది. ఆ పూలను తీసుకొచ్చి పర్వతం వల్ల పేర్చి దాని పేరు ఎంత అందంగా పెట్టారు, బతుకమ్మ అని. ఎన్ని వేల సంవత్సరాల కింద ఎట్లా మొదలైంది ఈ పండుగ? అసలు బ్రతుకును పూజించడం అనే భావమే ఎంతో గొప్పది. రెవరెన్స్ టు లైఫ్. జీవితం పూజనీయమైంది, బ్రతుకు చాలా విలువైంది. బ్రతుకు ఉండాలి. ఇవాళ అంటే మనుషులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రాణం ఎంత విలువైంది అసలు. ప్రతి జీవి కూడా చివరి నిమిషం దాకా జీవించడానికి కొట్లాడుతుంది. కానీ బ్రతుకు గొప్పది. ఈ బ్రతుకును చాలా ఉన్నతంగా గడపాలి. వివిధ వర్ణాలతో, విభిన్న వర్ణాలతో, అంటే అనేక సుఖము, దుఃఖము, కళలు, అనేక రకాల రసాలతో నిండి ఉండాలి ఈ జీవితం అనేది. అనేక మలుపులతో ఉండాలి. సూర్యోదయం ఉంటుంది, సూర్యాస్తమయం ఉంటుంది ప్రకృతిలో. జీవితంలో కూడా అంతే. కాళోజీ అన్నాడు, ఉదయం కానే కాదనుకోవడం నిరాశ, ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం దురాశ. ఉదయం కానే కాదనే నిరాశలోనూ మగ్గిపోవద్దు, ఉదయించి ఇది ఇట్లనే ఉండాలి, చీకటి రావద్దు అనుకుంటే అది దురాశ. ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికీ గుర్తు ఆ పూలు. పలు వన్నెలు, జీవితం పలు వన్నెలతో నిండి ఉండాలి, వర్ణశోభితమై ఉండాలి అని. పైగా విశేషం ఇంకా అద్భుతంగా అనిపించేది ఏంటంటే, ఇవి తోట పూలు కావు. ఇవి తోటల్లో పూసే పూలు కాదు. గులాబీ పూలు తెచ్చి కాదు బతుకమ్మ పేర్చేది, లిల్లీ పూలు తెచ్చి కాదు. అసలు కంచెల పంటి పూచే, బాట పంటి పూచే. అందుకే మా సిద్ధారెడ్డి గారు ఎంత మంచిగా అన్నారంటే, ఈ కంచెల పంటి పూసే పూల గురించి, బాట పంటి పూసే పూల గురించి ఆయన ఏమన్నారంటే, మా ఉల్ల రేవుల్ల మట్టి పొత్తిళ్ళల్ల తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు, తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు, జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. ఆ బాట పట్టి పూచే పువ్వులలో కవి ఏం దర్శించాడంటే, అవి అమరుల చిరునవ్వులను దర్శించాడు ఆయన. ఆ గునుగు పూలలో, తంగేడు పూలలో వికసించిన ఆ పూలలో కనిపించేది వాళ్ళ చిరునవ్వులు అన్నాడు ఆయన.